నమస్తే, నేను సూర్యప్రకాష్. స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా కూకట్పల్లి జోన్ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, ఆ పరిధిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక సమస్యలతోని సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఆ కూకట్పల్లి జోన్ పరిధిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అక్కడ మరి జనసంచారం కావచ్చు, జనసందోహం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతంగా కూకట్పల్లి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీ కారిడార్కి దగ్గరగా ఉన్నటువంటి కూకట్పల్లిలో నివాస యోగ్యత కూడా ఎక్కువ ఉంటుంది, జనసాంద్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా కూకట్పల్లి జోన్గా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మరి ఐటీ కారిడార్ సమీపంలో ఉన్నటువంటి కూకట్పల్లిలో ఒక నివాస యోగ్యత ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి కనీస ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడంలో అధికారులు ఎందుకు విఫలమవుతూ ఉన్నారు? కనీసం అంటే రోడ్ల మరమ్మతుల విషయంలో కావచ్చు, రోడ్ల నిర్మాణాలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ, అక్కడ రోడ్లు సంబంధించినటువంటి ఆక్రమణలు కావచ్చు, ఫుట్పాత్ల మీదనే మరి వెండర్స్ ఆ ఫుట్పాత్ మీద బిజినెస్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క మరి భవనాల నిర్మాణం విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటా ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి రోడ్ల నిర్మాణాలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్టుల వ్యవహారాలకు సంబంధించి గతంలో కూడా అంటే గత ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏసీబీ రైడ్స్లో చూసినట్టయితే మరి ఎస్సీ స్థాయి అధికారే 15 లక్షలు కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటూ పట్టుబడినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అంటే ఉన్నతాధికారుల స్థాయిలోనే ఈ రకమైనటువంటి అవినీతి చోటు చేసుకుంటే మరి జరిగేటటువంటి పనుల్లో నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది, నాణ్యతా ప్రమాణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏసీబీ స్థాయిలో మరి పట్టుబడి రెడీ హ్యాండెడ్గా 15 లక్షలు కాంట్రాక్టర్ దగ్గర నుంచి, అంటే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలంటే దానికి లంచంగా 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం, ఆ తర్వాత మరి ఏసీపీ అధికారులు ఎస్సీ స్థాయి అధికారిని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని మరి ఆ కేసు నమోదు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మరి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇది చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవచ్చు. ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు మరి ప్రజలు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులకు సంబంధించి ప్రజలకి కల్పించాల్సినటువంటి సౌకర్యాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిర్మాణ పనుల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందువల్లనే వేసినటువంటి రోడ్లు అనతి కాలంలో 1 వర్షానికే 2 వర్షాలకే మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు, కాంట్రాక్టర్లతోని మిలాఖత్ కావడం, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం, అందువల్లనే నాణ్యత పాటించట్లేదు నిర్మాణ పనులు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి జోన్ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ప్రధానంగా రిపోర్ట్ చేయడానికి మా రిపోర్టర్ సోమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సోమేష్, మొత్తానికి కూకట్పల్లి జోన్ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక నిర్మాణ పనులు కావచ్చు, అనేక అక్రమాలకు సంబంధించినటువంటి అంశం మీద మరి ఇప్పటికే ఒక యంగ్ ఆఫీసర్ కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్నారు మయాంక్ సింగ్ గారు. మరి మయాంక్ సింగ్ వచ్చిన తర్వాత మరి ఫిబ్రవరి 10 తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 తర్వాత మరి పాలక వర్గం గడువు పూర్తయింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పరిధిలోనే, స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అధికారుల స్థాయిలో పనులు జరగాల్సినటువంటి నేపథ్యంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రోడ్లన్నీ కూడా జనసంచారం ఎక్కువగా ఉండేటటువంటి కూకట్పల్లి లాంటి ప్రాంతంలో మరి రోడ్లన్నీ కూడా ఆక్రమణకు గురి కావడం, అదేవిధంగా రోడ్ల మీదనే పార్కింగ్ చేయడం, ఇక వెండర్స్ కూడా ఫుట్పాత్ సంబంధించినటువంటి వెండర్స్ కూడా వాళ్ళు రోడ్ల మీదనే వ్యాపారాలు చేసుకోవడం, ఈ రకమైనటువంటి వాటి ఆక్రమణల వల్ల మరి ట్రాఫిక్ ఇబ్బందులు, అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. మరి రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా గుంతలు పడి అనేక మంది గాయాలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ యాక్సిడెంట్లు అవి కూడా. అయితే ఈ రకమైనటువంటి అవినీతిని అరికట్టడానికి మరి ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయట్లేదు? వాళ్ళకు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని అక్కడి నుంచి స్పాట్ నుంచి రిపోర్ట్ చేయడానికి మా రిపోర్టర్ సోమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సోమేష్, గ్రేటర్ హైదరాబాద్ లో కూకట్పల్లి జోన్ అయితే అధికారులకైతే బంగారు బాతుగుడ్డలా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కూకట్పల్లి పరిధిలో జోన్ లో అయితే ఇక్కడ విధులు నిర్వర్తించడానికైతే వాళ్ళు పోటాపోటీ పడతారనే ఒక ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనేక ఆరోపణలు అయితే వెల్లువెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా సరే ఇక్కడ కట్టాలనుకున్నటువంటి క్రమంలో కావచ్చు, ఏవైనా అనుమతులు కావచ్చు, ఇక్కడ కమిషన్ నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు అయితే ఈజీగా కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే
వాళ్ళ చేతి వాటం తడిపే చాలు ఆటోమేటిక్ గా కూడా ఏ పనులైనా జరుగుతాయనే అయితే ఆరోపణలు అయితే ఇక్కడైతే బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైనా సరే ప్రజలకు సమస్యలు వచ్చి ఏదైతే కమిషనరేట్ ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని అయితే పట్టించుకునే అయితే దిక్కు కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చి రోడ్లు బాగలేవంటూ కూడా ఎవరైతే అక్రమంగా రోడ్లు తోవి ఆ గుంతలు కూడా పూడ్చినటువంటి క్రమంలో అయితే అక్కడి నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి బాధితులకైతే కూడా ఇక్కడైతే ఎలాంటి సోమేష్ మీరు జోనల్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. విజువల్స్ లో చూస్తుంటే సోమేష్ అక్కడ ప్రతి వారం కూడా ప్రజావాణి పేరుతోని సోమేష్ మీరు జోనల్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ప్రతి వారం కూడా మరి ప్రజావాణి పేరుతోని ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందుల మీద ఫిర్యాదులు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. మరి దానికి ప్రజావాణి కార్యక్రమానికి అక్కడ ప్రాపర్గా అధికారులు ఎవరు కూడా హాజరు కావట్లేదని చెప్పేసి ప్రధానంగా ఫిర్యాదులు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉందో జోనల్ కమిషనర్ కార్యాలయానికి అయితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన అయితే ఈ కార్యాలయానికి అయితే ఇక్కడికి అనేక మంది అయితే ఇక్కడికి కంప్లైంట్ చేయడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడైతే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం అయితే అధికారులు అయితే సకాలంలో మాత్రం ఇన్ టైంలో మాత్రం ఆఫీస్కి రావాలి. వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే స్వీకరించి క్షేత్ర స్థాయిలో కూడా వాటిని విజిట్ చేసి వాస్తవానికి ఎక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ లో ఏముందనేది కూడా వాళ్ళు ప్రాపర్ గా అయితే వాళ్ళు విజిట్ చేయాల్సి అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులు మాత్రం కేవలం వాళ్ళకి నచ్చినటువంటి ధోరణిలో వాళ్ళకి నచ్చినటువంటి టైంలో మాత్రమే ఇక్కడ ఈ కమిషనర్ కార్యాలయానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఈ విధంగా ఉన్నటువంటి అధికారుల వల్ల ఈ ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అని అయితే అనేక ఆరోపణలు అయితే వెల్లువెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ఎవరైతే కంప్లైంట్లు ఇవ్వడానికి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు ఆర్జీలు ఇవ్వడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం ఉండడం లేదు. ఈ ఉండనట్టు క్రమంలో మేము ఎవరికి ఆర్జీలు ఇవ్వాలి, మా సమస్య ఎవరు పరిష్కారం చేస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలైతే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, సోమేష్ మొత్తానికి అక్కడ మరి ఆ కమిషనర్ కార్యాలయానికి ఎక్కువగా శానిటేషన్ ఫిర్యాదులు కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అంశం మీద ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి ఏమన్నా స్పందిస్తున్నారా, చర్యలు తీసుకుంటున్నారా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు? ఎస్ సూర్యప్రకాష్, ఏదైనా సరే టౌన్ ప్లానింగ్ సంబంధించి కావచ్చు, ఎవరైనా అక్రమాలు ఇప్పుడు ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడించే క్రమాలు కావచ్చు, ఏదైనా సరే స్థానికులకు వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు నాలాలు అక్రమంగా కనెక్షన్ తీసుకునేటువంటి ఏదైనా సరే ప్రతి దాని మీద కూడా ప్రతి వారం కూడా ఇక్కడైతే సమస్యల పైన ఆర్జీలు స్వీకరించేటువంటి ఏదైతే ఉందో ఆ ఆర్జీలు ఇవ్వడానికి వచ్చినటువంటి క్రమంలో మాత్రం ఇక్కడైతే అధికారులు మాత్రం ఇక్కడ వాళ్ళైతే సమయపాలనలో అయితే ఇక్కడ ఎవరు ఉండడం లేదని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనిపైన అయితే అనేక మార్లు కూడా ఇక్కడ కమిషనర్లు కావచ్చు, డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, కింది స్థాయి అధికారులకు కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే టైం ఫాలో అవ్వాలి. ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సమస్యల మీద వస్తారో ఆ సమస్యలను అయితే పరిష్కారం చేసే దిశగా మనం ఉండాలని చెప్పేసి అయితే కమిషనర్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కింది స్థాయి అధికారులు మాత్రం వాళ్ళైతే పెడచెవున పెట్టి కూడా వాళ్ళకి నచ్చినటువంటి రీతులు అయితే ప్రవర్తిస్తున్నటువంటి అయితే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో మరి సమస్యలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళైతే అనేక అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, సోమేష్ ఇక్కడ అంటే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి, భవన నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. లంచాలకి అలవాటు పడి ఈ రకంగా మరి అక్రమ నిర్మాణాలకి అరికట్టడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా కేవలం డబ్బులు ఇస్తే చాలు, అనుమతులు ఆటోమేటిక్ కూడా వస్తాయంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వెల్లువిరుస్తున్నట్టు పరిస్థితి ఉంది. విమర్శలు పెరగడంతో అయితే తాజాగా కూడా కూకట్పల్లి అధికారులు అయితే జేసీబీలతో కూడా రంగంలోకి దిగారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత నెలలో అయితే దాదాపుగా 105 అక్రమాలు అయితే తొలగించినారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి
ఇలాంటి ఆక్రమణలు చేపట్టేవంటే ఒక్క రోజులలో రాత్రికి రాత్రి వచ్చే అటువంటి ఛాన్స్ అయితే లేదు. మరి అక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో అధికారులు అయితే నిద్రమత్తులో ఎందుకు ఉంటున్నారు ముందే కోలుకొని ఇలాంటి ఎవరైతే ఆర్జీలు ఇస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వీకరించినట్టు క్రమంలో మాత్రం ఇలాంటి అక్రమాలు జరగవంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా బిల్డింగ్ పూర్తయ్యే వరకు కూడా చూస్తూ కూడా చివరిలో మీ జేసీబీలు పెట్టి కూల్చేయడం జరుగుతుంది అని చెప్పేసి మాటలు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇలాంటి వాటికైతే అక్రమ నిర్మాణాలకైతే అడ్డుకట్ట వేయాల్సినటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా అధికారులు అయితే చేయాలి. కానీ అధికారులు అరికట్టులు చేయకుండా కూడా వాళ్ళు చేతివాటం చేస్తూ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే కమిషన్లకు కకృతి పడి ఈ కమిషన్లు తీసుకొని కూడా అధికారులు అయితే ఈ రకమైనటువంటి నిద్రమత్తులో ఉన్నారంటూ కూడా స్థానికుల నుంచి అయితే అనేక ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఆర్జీలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అధికారులు స్పందించడం లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఉంటుందో వాటికి సంబంధించి మాత్రం వీళ్ళైతే సైలెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యప్రకాష్, సోమేష్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మొత్తానికి కూకట్పల్లి జోనల్ పరిధిలో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బిల్డింగ్ల అక్రమ నిర్మాణాలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించి ఏవైనా సరే మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యల మీద సివిఆర్ న్యూస్తో మాట్లాడాలనుకుంటే మా స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరు అయినా సరే వాళ్ళకి సంబంధించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి సివిఆర్ న్యూస్ కృషి చేస్తుందని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ స్క్రీన్ మీద మీరు టాప్లో చూడొచ్చు, ఆ 2 ఫోన్ నెంబర్లు ప్లే అవుతూ ఉన్నాయి. ఆ 2 ఫోన్ నెంబర్లు కూడా మీరు కాంటాక్ట్ అయినట్టయితే ఇక్కడ మీ సమస్య ఎక్కడ అంటే మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కారం అయ్యే విధంగా సివిఆర్ న్యూస్ ప్రయత్నం చేస్తుంది. సోమేష్, మొత్తానికి అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు, వీళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకుంటే లంచాలు ఇస్తే అవన్నీ కూడా మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, కఠిన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇందులో కీలకంగా ఉన్నారు, అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా ఏదైనా సరే అక్రమంగా కడుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి వీళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ తగ్గట్టు కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కానీ ఆ కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి 2-3 ఫ్లోర్లు కూడా అడిషనల్ గా వేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా స్థానికుల దృష్టికి ఎవరైనా చెప్పినటువంటి క్రమంలో స్థానికులు అయితే వాళ్ళైతే కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే స్పందించేటువంటి పరిస్థితి కూడా లేదంటూ కూడా ఆరోపణలు అయితే వెలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ సరే దేని మీద అయినా సరే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అధికారులు అయితే స్పందించాలి. కేవలం మాత్రం జోనల్ కార్యాలయానికి వచ్చినటువంటి ఫిర్యాదులు చేయడానికి కావచ్చు, కంప్లైంట్ చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళ అధికారులు వాళ్ళు నిర్వహించాల్సినటువంటి తనిఖీలు అయితే పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు అయితే చేయడం లేదంటూ కూడా ఇటు స్థానికుల నుంచి అయితే అనేక ఆరోపణలు అయితే వెలువరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఆర్జీలు ఇచ్చినటువంటి వాళ్ళని స్వీకరించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించాలి. అలాంటి తనిఖీలు అయితే అనేక అక్రమాలు కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యప్రకాష్, సోమేష్, ఇక్కడ జోనల్ కార్యాలయం దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అంటే ఎలాంటి ఫిర్యాదులతో వస్తున్నారు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు అక్కడ వచ్చినటువంటి వాళ్ళతో ఏమన్నా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా రోడ్లన్నీ కూడా ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆక్రమణలకు సంబంధించి మరి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే రోడ్ల మీద ఫుట్పాత్ మీద మరి వ్యాపారం చేస్తారో, తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తారో, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వాళ్ళకి సంబంధించి మరి రోడ్లన్నీ కూడా ఆక్రమించుకొని ఈ రకంగా పెడుతుంటే వాళ్ళకి మరి వెండర్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళకి నెంబర్ కూడా అలాట్ చేయాల్సి ఉంటుంది. అడ్డగోలుగా రోడ్ల మీద పెట్టుకోవడానికి ఉండదు. వాళ్ళకి అలాట్ చేసినటువంటి స్థలంలోనే మాత్రమే వాళ్ళు బిజినెస్
చేయాల్సి ఉంటుంది. కానీ ఇష్టారాజ్యంగా రోడ్లన్నీ కూడా ఆక్రమించుకొని దాని వెనక కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఈ రకంగా ఉండి మరి వాటిని ఇష్టారాజ్యంగా వసూలు చేసుకుంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడి ఈ రకంగా వాళ్ళు పెట్టిస్తున్నారు. స్వయంగా అధికారులు ప్రోత్సాహంతోనే ఈ రకంగా రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని వెనక కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రకంగా మరి రోడ్లు అంటే ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తూ మరి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ రోడ్ల ఆక్రమణ చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు ఆ చర్యలు తీసుకోవటం అనేది కూడా ఇప్పుడు ప్రశ్న తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరి కూకట్పల్లిలో మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పబ్లిక్ కాలర్ రమాకాంత్ లైన్లో ఉన్నారు. రమాకాంత్ గారు నమస్తే అండి. రమాకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మా కాలనీలో సీసీ రోడ్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ తర్వాత మాకు మంజీరా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. సరైన వాటర్ సప్లై సరిగ్గా లేదు. ఆల్టర్నేటివ్ డే 1 hour వస్తుంది. అది కొంచెం ప్రెషర్ ఎక్కువ రావాలి. సార్ మీరు ఏ కాలనీ నుంచి సార్ మీరు రిపోర్ట్ చేశారు? జనప్రియ వెస్ట్ సిటీ, జనప్రియ జేపీ నగర్, మియాపూర్. అంటే తర్వాత ఈ రోడ్ల కూడా ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు చాలా మటుకు ఆక్యుపై చేసి రోడ్ మీదకి వచ్చేసినాయి. అట్లాంటివన్నీ మీరు ఇప్పుడు వచ్చి చూసి కరెక్ట్ లెవెల్లో ఉండేటట్టు చేస్తారా? ఖచ్చితంగా అండి. ఏ బిల్డింగ్లు మరి రోడ్ల మీద ఆక్రమించుకున్నారు, మరి అక్రమంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయి, కొన్ని మామూలు ఇళ్ళు ఉన్నాయి, అపార్ట్మెంట్ కట్టారు. వాళ్ళంతా ముండిచ్చిన ఫుట్పాత్ కూడా ఆక్యుపై చేసి ఉంటున్నారు. దాని మీద మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా ఇప్పటివరకు మీరు? కొన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళు వస్తే కూడా వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు? ఏం లేదు, అంటే కొంతవరకు అప్పుడు ఎప్పుడో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అందరూ ఏ పని చేస్తున్నారు. ఇంకా మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అక్కడ మీ కాలనీలో? మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినాయి? కానీ మీ మేజర్ ప్రాబ్లం ఒకటి వాటర్ అండి. మంచిగా వాటర్ సప్లై డెవలప్మెంట్ ఉండాలి. వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందండి? వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? తర్వాత ఈ రోడ్ ఆక్యుపై అయితే క్లోజ్ అయ్యేటట్టు చూడాలి. తర్వాత ఈ జిహెచ్ఎంసీ క్లీనింగ్ కూడా సరిగ్గా ఉండట్లేదు, రెగ్యులర్ గా లేరు. అంటే రోడ్ కట్టిటంతా మొత్తం చెత్త అట్లనే ఉంటుంది. సార్ ఇప్పుడు అంటే మంజీరా వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మీ దగ్గర? మంజీరా వాటర్ ఆల్టర్నేటివ్ డే వస్తుంది, 1 hour వస్తుంది మాకు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రెగ్యులర్గా ఇవ్వాలనా? మీరు రెగ్యులర్ ఈక్వల్ పర్లేదు, ఆల్టర్నేటివ్ డే అది కొంచెం ప్రెషర్ పెంచి ఒక 1/2 hour పెంచండి అని అడుగుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రమాకాంత్ గారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి జనప్రియ కాలనీ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫోన్ చేస్తూ మరి వాళ్ళకు ఉన్నటువంటి వాటర్ సప్లై లేదు, అదేవిధంగా క్లీనింగ్ కూడా సరిగా పారిశుద్ధం కూడా సరిగా చేయట్లేదు, ఆల్టర్నేట్ డేస్లో వస్తూ ఉన్నారు, ప్రాపర్గా చేయట్లేదని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు సప్లై చేసేటటువంటి మంజీరా వాటర్లో కూడా ప్రెజర్ సరిగా రావట్లేదు, సరిపోవట్లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆల్టర్ డేస్ వాటర్ ఇచ్చినప్పుడు కూడా మరి వాటర్ సరిపోవట్లేదని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగ్లు కూడా చాలా వరకు ఫుట్పాత్లు మీదికి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, సెట్ బ్యాక్ కూడా ఫాలో కావట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సోమేష్ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందుల మీద మనతో మాట్లాడుతూ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా రోడ్లను ఆక్రమించుకొని భవనాలు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, ఫుట్పాత్లు కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. దీని మీద అధికారులు ఫిర్యాదు చేసినా చూసి వెళ్ళిపోయారు తప్ప దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరేమంటారు దీని మీద? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే వీళ్ళైతే బిల్డింగ్లు కడుతున్నారో ఆ బిల్డింగ్లు కట్టేటువంటి వీళ్ళు టౌన్ ప్లాన్ నుంచి తీసుకున్నటువంటి అనుమతులు ఒక విధంగా ఉంటున్నాయి. వాస్తవానికి వాళ్ళు కట్టేటువంటి నిర్మాణాలు అయితే వ్యత్యాసం అయితే వేరే తిరుగుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తం కూడా టౌన్ ప్లాన్ అధికారులు అయితే ఖచ్చితంగా దాని నిర్మాణాలు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ వీళ్ళు నిర్మాణం ఎట్లా ఏ విధంగా చేశారనేది అయితే ఖచ్చితంగా వాళ్ళు చూడాల్సి ఉంటుంది అధికారులు. కానీ ఎక్కడ కూడా వాస్తవానికి వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు అనుమతులు ఇవ్వకుండా కేవలం ఆఫీసులలో కూర్చొని అయితే వాళ్ళు తనిఖీలు నిర్వహించకుండా కూడా డబ్బుల మత్తులో కూరుకుపోయి కూడా ఇలాంటి అనుమతులు ఇవ్వడం వల్ల అయితే వాస్తవానికి ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో ఆ డ్రైనేజీలు కబ్జాలు చేసి కట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి ఏదైతే అక్రమాలకు గురైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇటు నాలాలు కావచ్చు, ఇటు డ్రైనేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, గురైనటువంటి పరిస్థితులలో వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రమంలో మాత్రం కొన్ని పరిస్థితులలో అయితే ఆర్జీలు తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి అయితే స్థానికులు అయితే
వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళ అధికారులు వీళ్ళకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ లక్షల జీతాలు ఇస్తూ ప్రజల కోసం చేయాల్సినటువంటి వీళ్ళ వర్క్ మాత్రం వీళ్ళు కేవలం ఆఫీసులకు పరిమితమై చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇష్టం వచ్చినటువంటి టైంలో ఆఫీసులకు వచ్చి సీట్లకు పరిమితమై వచ్చి మేము ఇచ్చేటువంటి ఆర్జీలను అయితే స్వీకరించకుండా వీళ్ళు ఎవరైతే అక్రమణాలు చేస్తున్నారో అక్రమాలకు చేసే వాళ్ళకే వీళ్ళు ఒత్తాసు పలుకుతూ కూడా వీళ్ళు ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడైతే స్థానికులు అయితే వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల మీద అయితే ఖచ్చితంగా పై ఆఫీసర్లు అయితే వీళ్ళపైన అయితే యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి అధికారుల మీద అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళైతే అనేక ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళైతే అంటే ఏదైతే ఇటు రోడ్లు అయితే అక్రమణాలకు గురవుతాయో ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉంటాయి అంటే రోడ్లు ఏదో వర్షాకాలంలో కావచ్చు ఏదో డ్యామేజ్ అయినటువంటి కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళైతే తనిఖీలు నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా వీళ్ళైతే చూడాలి. ముఖ్యంగా వాటర్ సప్లై విషయంలో కూడా ప్రధానంగా వాటర్ సప్లై విషయంలో కూడా వర్షాకాలంలో అయితే వర్షపు నీటి ఆగేటువంటి క్రమంలో ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో డ్రైనేజీలలో మాత్రం దోమలు అయితే సోమేష్, అక్కడ మరి నీటి సప్లై విషయంలో కూడా మరి కొంతమంది అక్రమ మోటార్లు పెడుతున్నారు, అధికారుల దృష్టికి వచ్చినా కూడా మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా కూకట్పల్లి జోనల్ పరిధిలో ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి వాటర్ సప్లై విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు జరుగుతుంది? కొంతమంది పెడుతున్నటువంటి అక్రమ మోటార్ల విషయంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా? దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుల మీద ఏమన్నా స్పందించారా? అధికారులు అయితే స్పందించాలి, ఎందుకంటే ఇక్కడ స్పందించాలి. మేము ఇచ్చేటువంటి ఆర్జీల పైన వాళ్ళు స్పందించి క్షేత్రస్థాయిలో కూడా విజిట్ చేయాలి. మా కొన్ని ప్రాంతాలలో మాత్రం లైట్స్ కూడా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. మేము నైట్ టైంలో బయటకు రావాలంటే ఇక్కడ ఎలా రావాలనే ఒక వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కూడా చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, సోమేష్, అక్కడ మరి నీటి సరఫరా విషయంలో అక్కడ కొంతమంది అక్రమ మోటార్లు పెడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కూకట్పల్లి జోనల్ పరిధిలో ఈ అక్రమ మోటార్ల కారణంగా కొంతమందికి నీటి సప్లై విషయంలో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి అధికారుల దృష్టికి వచ్చినా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు, లంచాలకు అలవాటు పడి అని చెప్పేసి వచ్చినటువంటి ఫిర్యాదుల మీద కూడా అంటే నీటి సప్లై విషయంలో కొంతమంది అక్రమ మోటార్ల విషయంలో ఫిర్యాదులు వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా కుకట్పల్లి పరిధిలో కొంత సహజంగా అయితే వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐటీ కారిడార్ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ చాలా మంది కూడా ఎంప్లాయీస్ కావచ్చు వేరేటువంటి వ్యక్తులు కావచ్చు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క బిల్డింగ్ 5-6 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ లో వాళ్ళు వేసినటువంటి మోటార్లు కావచ్చు, ఆ మోటార్లు అయితే వర్షపు నీరు తక్కువ ఉండటంతో అయితే కొంత వాటర్ అయితే కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ కొరతలలో మాత్రం ఏదైతే నాలా తీసుకుంటారో బిల్డింగ్ కట్టే క్రమంలో వాళ్ళు నాలా కనెక్షన్ తీసుకుంటారో ఆ కనెక్షన్ లో మాత్రం అక్రమంగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్లలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెంట్కున్నటువంటి వ్యక్తులకైతే వాటర్ సరిపోయినట్టు క్రమం ఉంటది. కాబట్టి వీళ్ళు అక్రమాలకైతే పాల్పడుతున్నారు చెప్పుకోవచ్చు. దీనికి అక్రమంగా మోటార్లు ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక్క కనెక్షన్ ఉన్నటువంటి పర్మిషన్ తీసుకొని దానికి అక్రమంగా కూడా 2 మోటార్లు ఫిట్ చేసి వాళ్ళు ఓటర్లను అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు అయితే వెలువరుస్తున్నట్టు పరిస్థితి. మరి ఇలాంటి క్రమంలో ఒక్కొక్క బిల్డింగ్ నుంచి 2 మోటార్లు పెట్టి వాటర్ తీసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అంటూ కూడా మిగతా వాళ్ళైతే బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ అధికారులకైతే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ అధికారులు అయితే ఇటువైపు కూడా కన్నెత్తి చూసి పాపానైతే పోవట్లేదంటూ కూడా వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇలాంటి 2 నెలలు పెట్టడం అనేది చట్టరీత్యా నేరము, చట్ట విరుద్ధంగా వాళ్ళు పెట్టినటువంటి వాటిని అయితే కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ మోటార్లు తొలగించాలి. కానీ ఇక్కడ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్రమంలో మాత్రం వీళ్ళు విజిట్ చేసి ఆ మోటార్లను తొలగించేటువంటి క్రమం అయితే చేయడం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి కాసుల మత్తులో కూరుకుపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే కూడా ఇంకొకటి అంటే ప్రధానంగా కూకట్పల్లిలో ప్రజలు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు చూసినట్టయితే చిన్నపాటి వర్షానికి ఆ వర్షం నీళ్ళంతా కూడా మరి రోడ్ల మీదకి వస్తూ ఉంది, డ్రైనేజీ నీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిన్న కూడా పబ్లిక్ కాల్స్ మనతో మాట్లాడుతూ అనేక మంది ఈ రకమైనటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నాము,
డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కూడా పూడిపోయాయి, దాన్ని సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, వర్షపు నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద నిలుస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేస్తాం. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఈ కూకట్పల్లిలో ఈ రకమైనటువంటి డ్రైనేజీ సమస్య కావచ్చు, అదేవిధంగా మరి మ్యాన్ హోల్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ ఇబ్బందుల వల్ల వచ్చేటటువంటి చిన్నపాటి వర్షానికి కూడా ఆ వర్షపు నీరంతా రోడ్ల మీద నిలుస్తుంది, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే డ్రైనేజీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం కావచ్చు, మ్యాన్ హోల్స్ని మెయింటైన్ చేయడంలో ఎందుకు విఫలమవుతూ ఉన్నారు? మరి ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా ఏదైతే డ్రైనేజ్ ఉందో ఈ డ్రైనేజ్ అయితే ఎప్పటికప్పుడు కూడా ప్రాపర్గా ఉందా లేదా, ఒకవేళ కనుక ఈ హైదరాబాద్లో ఏదైనా సరే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వాటర్ అయితే పొంగి పొర్లేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ కుకట్పల్లి జోన్ ఉందో ఈ కుకట్పల్లి జోన్లో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ అయితే అస్తవ్యస్తంగా కూడా ఉందని చెప్పేసి కూడా స్థానికులు అయితే వారి యొక్క ఆరోపణలు వెలువరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఒక డ్రైనేజీ ప్రాబ్లం ఉందంటే వెంటనే అధికారులు స్పందించి ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి మరమ్మతులు అయితే చేపట్టాలి. అలాంటి చేపట్టినటువంటి క్రమంలోనే ఎక్కడి వర్షపు నీటి వచ్చినా సరే వేరొక వాళ్ళ ఇంట్లో నుంచి డ్రైనేజీలో వెళ్తున్నటువంటి సరే వాళ్ళు సక్రమంగా వెళ్ళిపోతుంటాయి వాటర్. కానీ ఎక్కడైనా సరే డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కావచ్చు, ఇదంతా కూడా అంటే సక్రమంగా లేనటువంటి క్రమంలో మాత్రం ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఆ డ్రైనేజీ నీరంతా కూడా పూర్తిగా రోడ్లపై అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటది. అలాంటి క్రమంలో ఇక్కడ ఐటీ కారిడార్ అయినటువంటి ముఖ్యంగా కుక్కట్పల్లి జోన్ లో మాత్రం రెగ్యులర్ గా వెళ్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళేటువంటి పేరెంట్స్ కావచ్చు, స్కూల్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్ల మీద వెళ్లాల్సినటువంటి క్రమం ఉంటది. కాబట్టి ఈ డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి క్రమంలో ఆ రోడ్లు ఉన్నటువంటి గుంతలలో కూడా వాటర్ అయితే నిండిపోయి కూడా అక్కడి నుంచి వెళ్ళేటువంటి పాదచారులు కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ కంపు కూడా తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ అయితే అక్కడ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అయితే ట్రాఫిక్ అయితే భారీగా కూడా ఏర్పడే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేనప్పుడైతే ఆ క్రమంలో ఆ దారిలో వెళ్ళేటువంటి వాహనదారులు అయితే కొంచెం స్లోగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి కొన్ని కిలోమీటర్ 2 కిలోమీటర్లు మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాళ్ళు ఇన్ టైంలో కూడా ఆఫీస్కి వెళ్ళనేటువంటి పరిస్థితి అయితే ఉంది. మా పిల్లల్ని ఇన్ టైంలో స్కూల్లో చేర్పించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి కూడా కారణం ఈ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా ఇలా ఉండదు కదా అంటూ కూడా ఇంకొకటి కూకట్పల్లిలో ప్రధానంగా పబ్లిక్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. మరి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, ఆ రోడ్లన్నీ కూడా కుంచుకుపోయి మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరి నిత్యం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక పక్క రోడ్లు గుంతలు పడి అక్కడ నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్ల మీద ఈ రకమైనటువంటి ఆక్రమణల కారణంగా ఇంకా మరింత ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది. మరి ఈ రోడ్ల ఆక్రమణకు సంబంధించి స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి అంశంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మరి స్ట్రీట్ వెండర్స్ విషయంలో కూడా మరి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి పాల్పడి వాళ్లే కొంత వెనక వాళ్ళ దగ్గర నుంచి కొంత వసూలు చేస్తూ ఈ బండ్లు కావచ్చు వ్యాపారాలు చేపిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఆక్రమణకు సంబంధించినటువంటి విషయంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో ఫుట్పాత్ల పైన వాళ్ళు ఆక్రమించుకొని పాదచారులు వెళ్లకుండా కూడా ఉన్నటువంటి ఆక్రమణలకు గురైనటువంటి ఏదైతే ఉందో దీనిపైన అయితే అనేక సార్లు కూడా వీళ్ళు ఇటు అధికారులకైతే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం కంప్లైంట్లు అయితే స్వీకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంత రాజకీయ ఒత్తిడి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు కబ్జాలు చేసి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళకైతే కొంత ఈ ఫుట్పాత్ పైన పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు వచ్చినా సరే మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకాంచి అయితే వసూలు చేసి ఈ రాజకీయ నాయకులు కూడా ఇటు అధికారులు అయితే మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇలాంటి ఫుట్పాత్ పైన ఉన్నటువంటి ఈ పాదచారులు వెళ్లకుండా వీళ్ళు అక్రమాలు చేస్తే మేము ఎక్కడి నుండి వెళ్ళాలి? ఆ ఫుట్పాత్ మీద కాకుండా రోడ్డు పై నుంచి వెళ్ళేటువంటి క్రమంలో యాక్సిడెంట్లు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కూడా వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇట్లాంటి అధికారుల పైన అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు కూడా స్పందించాలి. దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఇటు ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దు. మేము వెళ్ళేటువంటి పాదచారులు అయితే ఉందో అదంతా కూడా ఫుట్పాత్ అంతా క్లియర్ గా ఉండాలంటూ కూడా
వీళ్ళ యొక్క ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైనా సరే ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి అధికారులు అయితే స్పందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులు మాత్రం కేవలం వారి యొక్క సీటుకు మాత్రం అతుక్కుపోయి సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ నిద్రమత్తులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల రోడ్లు కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని అయితే పరిష్కరించాలనే కోణంలో అయితే వాళ్ళైతే ఆలోచించేటువంటి పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, సోమేష్, అక్కడ ప్రధానంగా మరి రోడ్ల నిర్మాణంలో కావచ్చు, గుంతల పూడ్చివేత కార్యక్రమం కావచ్చు, మరి దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అనేది పరాకాష్ఠ చేయనట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే మరి గత ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏసీబీ రైట్స్ చూసినట్టయితే అక్కడ ఎస్సీ స్థాయి అధికారి మరి ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి అది కాంట్రాక్టర్ బిల్స్ క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసి లంచంగా తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఇది హైదరాబాద్లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే ఈ రకమైనటువంటి కరప్షన్స్ పాల్పడుతుంటే మరి కింది స్థాయి అధికారులు ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించాలి. ప్రధానంగా మరి రోడ్ల నిర్మాణంలో మరి లంచాలకు అలవాటు పడితే మరి నాణ్యత ప్రమాణాలు కాంట్రాక్టులు ఎలా మరి నాణ్యత ప్రమాణాలతో రోడ్లు వేస్తారు, మరి వేసినటువంటి రోడ్లు 1 వర్షానికి 2 వర్షాలకే డ్యామేజ్ కావటం, గుంతలు పడటం, ప్రజలు నిత్యం నరకం చూడటం, ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా కూకట్పల్లి జోనల్ పరిధిలో ప్రధానంగా ఫేస్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ రోడ్ల నిర్మాణం విషయంలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గుంతలు వేల కొద్ది గుంతలు పూడ్చాము, దానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి అవినీతి కారణంగా క్వాలిటీ లేకుండా నిర్మాణ పనులు చేయడం వల్ల మరి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టే కదా. ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఈ నాణ్యత వహించాలి. ఎక్కడ కూడా రోడ్లు అయితే అస్తవ్యస్తంగా లేకుండా ఎక్కడైనా చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నా కూడా దాని నాణ్యతతోటైతే పూడిక చేయాలని కూడా ఇటు ప్రభుత్వం అయితే 1000 కోట్లు కూడా వేచేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం అవన్నీ కూడా పెడచెవున పెట్టేసి ఎవరైతే నాసి రకంగా వేసేటువంటి ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ పరిచయాలు ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్స్, ఆ కాంట్రాక్ట్స్ తోటి ఈ అధికారులు అయితే కుమ్మక్కైనటువంటి క్రమంలోనే వాస్తవానికి ఎంత లెవెల్ అయితే వాళ్ళు రోడ్డు వేయాలి, ఎక్కడైతే అక్రమాలకు గురైనటువంటి ఏదైనా సరే దానికి సంబంధించి కావచ్చు, రోడ్లు సక్రమంగా లేని క్రమంలో ఆ రోడ్లు వేసే క్రమంలో నాణ్యత అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నాణ్యత పాటించాలంటే వీళ్ళు తనిఖీలు చేయాలి. వాళ్ళు రోడ్డు వేసిన తర్వాత అయితే తనిఖీలు నిర్వహించాలి. ఆ నిర్వహణ లోపం వల్ల ఈ అధికారులు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో ఆ కాంట్రాక్టర్స్ అయితే వాళ్ళకి నచ్చినటువంటి రీతిలో కూడా కంకర డాంబర్ అనేది కలిపి కూడా నాణ్యత లేనటువంటి క్వాలిటీ కూడా రోడ్డు అయితే వేసేటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఏ పాటి చిన్న వర్షం పడ్డా కూడా ఆ క్రమంలోనే అటు నుంచి వెహికల్స్ వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం మళ్ళీ గుంతలు ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి గుంతలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే నాణ్యమైనటువంటి ప్రమాణాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అలాంటి క్రమంలోనే ఇలాంటి పరిస్థితి అయితే రాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే మాత్రం దానికి సంబంధించినటువంటి అధికారులు అయితే క్షేత్రస్థాయిలో కూడా కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి అయితే జరిగేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్స్ ఇక్కడ అధికారులు కుమ్మక్కయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే టెండర్లు ఉంటాయో ఆ టెండర్ వీళ్ళు వచ్చేలా చేసుకొని వీళ్ళు కమిషన్లు తీసుకునేటువంటి కకృతిలో పడి ఈ విధంగా బిహేవ్ చేస్తున్న వల్లనే ఇటు ఎట్లయినా సరే నాణ్యతలో లోపం ఉన్నప్పటికీ కూడా అధికారులు అయితే ఇటు సైడ్ అయితే రారు. మనం ఏ దేశంలో కూడా చెల్తదనే ఒక ఆలోచనతో అయితే ఈ కాంట్రాక్టర్లు కూడా ఉంటారు. కాబట్టి దాని వల్లనే ముఖ్యంగా కూడా ఈ రోడ్లు అయితే అస్తవ్యస్తంగా కూడా ఏర్పడుతున్నాయని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన అయితే ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు కూడా ఇటు రైట్స్ చేసినటువంటి క్రమంలో అయితే అధికారులు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే ఏదైనా సరే ఒక గవర్నమెంట్ టెండర్లు వేసి వాళ్ళకు 1000 కోట్లు వేచించి ప్రజల కోసం ఎక్కడ కూడా రాజీ పడొద్దంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ క్రమంలో వీళ్ళు మాత్రం 1000 సోమేష్, మీరు లైన్లో ఉండండి. మా పబ్లిక్ కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, వినిపిస్తుందా? సార్, ఇప్పుడు కూకట్పల్లి పరిధిలో ప్రధానంగా మరి మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, అక్కడ మీ దృష్టికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? సివిఆర్ న్యూస్తో ఏమైనా చెప్పదలుచుకున్నారా? చాలా ఇబ్బందులు లేదు సార్. ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకుంటం లేదు. ప్రజెంట్ ఆ డ్రైనేజ్ వ్యవస్థ అతలకుతలంగా ఉన్నది.
ఎక్కడైతే మన రమ్య గ్రౌండ్ దగ్గర ఉన్న చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర డ్రైనేజ్ దాదాపు 3 రోజులు అయింది కారబట్టి, ఇంతవరకు దానికి రెస్పాండ్ లేదు. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, స్థానికులు నాకు ఫోన్ చేశారు, రెస్పాండ్ చేసే వాటర్ వర్క్స్ వాళ్ళకి చెప్పాము, ఇంతవరకు దానికి రెస్పాండ్ లేదు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ అయితే అతలకుతలం ఉందండి. ఇంకోటి రోడ్డు సమస్య. రోడ్ నెంబర్ 1 నుంచి మన జేఎన్టీ రోడ్డుకున్న లోవర్ లో ఉన్న డబ్బాలు అవన్నీ తీసేస్తే గానీ ఆ రోడ్ సెట్ అయ్యి మన ట్రాఫిక్ సమస్య అసలు విపరీతమైన ట్రాఫిక్ సమస్య అండి. ఏబిహెచ్బి అంటేనే ట్రాఫిక్ నరకం అనుభవిస్తున్నాం. ఎందువల్ల ట్రాఫిక్ సమస్య ఎందుకు వస్తుంది కూడా ఆ ట్రాఫిక్ సమస్య చేస్తారు కానీ రోడ్ నెంబర్ 1 నుంచి ఉన్న జేఎన్టీ రోడ్ వరకు కూడా మన స్థానిక కుకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంతారావు గారు 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికే 5 సార్లు ఆయన ఆధ్వర్యంలో 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. అయినా కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. మొన్న గవర్నర్ కి డీజీపీ గారికి కూడా కేసు ఇచ్చాము, ఇంతవరకు దానికి రెస్పాండ్ కాలేదు. అంటే ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి మరి అక్కడ రోడ్లు ఏమన్నా ఆక్రమణకు గురవుతున్నాయా? ఎందువల్ల ఆ ట్రాఫిక్ సమస్య వస్తుంది? ఆక్రమణ ఎవరు స్థానికుడు లేడు అక్కడ. ప్రతి ఒక్క డబ్బా కిరాయిలు తీసుకుంటున్నారు. అది కిరాయిలు తీసుకొని 20 లక్షలు 30 లక్షల డబ్బాలు అమ్ముకుంటారు. అది స్థానిక అయితే ఎవరు లేరు అక్కడ. ఆ డబ్బాలు తీసేస్తే గానీ ఆ రోడ్డు మాత్రం చాలా క్లియరెన్స్ ఉంటుందండి. వినోద్ గారు వినోద్ గారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెట్టిస్తున్నారా ఆ డబ్బాలు, లేకపోతే అధికారులు పెట్టిస్తున్నారా? ఎవరుండి నడిపిస్తున్నారా ఈ స్ట్రీట్ వెండర్స్ విషయంలో? అది మాకు తెలుస్తలేదు సార్. అది దాని గురించే త్వరలోనే దాని మీద ఒక ఉద్యమం చేపడదామని చెప్పి కాంతారావు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మేము. దాని ఎవరి మీద తెలుసుకోవాలని ఒక నిర్ణయం ఇచ్చుకున్నామండి మేము. అంటే ఒక్కొక్క వ్యాపారి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నారు ఆ డబ్బా ఏర్పాటు చేయడానికి? ఒక్కొక్క డబ్బా నుంచి 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటారని తెలిసిందండి. ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటితో పాటు? ట్రాఫిక్ సమస్యలతో పాటు డ్రైనేజ్ ఒకటి ఇదేనండి సమస్యలు. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ట్రాఫిక్ సమస్యనండి మాకు. మరి దీని మీద అధికారులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. ఎన్నోసార్లు ప్రతి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు మా బాలాజీ నగర్ నుంచి బీజేపీ తరఫున అదే ఫిర్యాదు అండి. మీరు ప్రజావాణికి 4 సార్లు చేసినాం, 5వ సార్లు చేసినాం. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆగినాము. మళ్ళీ రేపు ఎస్ఐఆర్ అయిపోయినాక మళ్ళీ దీని మీద మళ్ళీ భారీ ఎత్తున ఉద్యమం చేపడతామండి. వినోద్ కుమార్ గారు, మీరు ప్రజావాణికి వెళ్ళినటువంటి సందర్భంలో, ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సంబంధిత అధికారులు ఉంటున్నారా ప్రజావాణిలో? ఉన్నారండి. మరి ఫిర్యాదు తీసుకొని మరి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? తర్వాత చేస్తాం, స్పందిస్తాం అని చెప్తారు కానీ దాని ఇంతవరకు ఏం లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ నర్సయ్య గారు ఉన్నారు బాచుపల్లి నుంచి. నర్సయ్య గారు నమస్తే అండి. మొత్తానికి వాళ్ళు ఫేస్ చేసినటువంటి అంటే ట్రాఫిక్ సమస్యకి ప్రధానంగా స్ట్రీట్ మీద అంటే రోడ్లకి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి చిరు వ్యాపారుల వల్లనే ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు లక్షల్లో డబ్బులు తీసుకొని, చిరు వ్యాపారుల దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకొని ఈ రకంగా రోడ్ల మీద పెట్టిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అక్కడి నుంచి కాలర్ నర్సయ్య గారు లైన్లో ఉన్నారు. నర్సయ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఈరోజు మరి కూకట్పల్లిలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి, మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, మీ దృష్టికి ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా? సార్ ముందుగా ఫస్ట్ సివిఆర్ న్యూస్కి ఈ ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్ళడంలో ముందుంటుంది అనేది నేను అభిమానిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాచుపల్లి సార్ నేను ఉండేది. నా పేరు నరసయ్య సార్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ ప్రాబ్లం, ఇవి చాలా వేధిస్తున్నాయి సార్. అంటే రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయా లేకపోతే ఆక్రమణకు గురయ్యా? 2 వీలర్స్ 4 వీలర్స్ అన్ని నెల రోజులకే రిపేర్ వస్తున్నాయి సార్. వాటర్ లో ముఖ్యంగా ఎరుపు రంగు కలర్ వాటర్ వస్తుంది సార్. తాగే నీరులోనా? మనం విజ్ఞప్తులు చేసిన పాలనా యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ప్రజలు ఇట్లానే పోని వాళ్ళకి ఏమైతే మాకేంటి అనే ఆలోచనలో ఉన్నది పాలనా యంత్రాంగం. ఇది ఏమైనా ఇలాంటి మీ ఛానల్స్ వాళ్ళు ఏదైనా ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లి మాకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను సార్. ఖచ్చితంగా మీరు
చెప్పినటువంటి సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం. అయితే మరి అంటే ఇంకా వేరే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పాలనుకున్నాయి? సార్ ఇక్కడ రాత్రిపూట వీధి లైట్లు వెలగవు, సాయంత్రం అయితే కుక్కల బెడద, ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వెంటబడి కరుస్తున్నాయి అనేటటువంటి విషయం కూడా చాలా రకాలైనటువంటి సమస్యల వలయం సార్ ఇది. సమస్యల వలయం ఈ ఏరియా మొత్తం. అంటే రోడ్లు నిర్మాణం జరగట్లేదా? నిర్మాణం జరిగినా కూడా మరి వెంటనే డ్యామేజ్ అవుతున్నాయా? అక్కడ ఏం జరుగుతుంది? డ్యామేజ్ అవుతుంది సార్. అవి నాసి రకం రోడ్లు అనుకోవచ్చు, మరి కాంట్రాక్టర్లు ఎలా వేస్తున్నారో అది మనకు తెలియదు. కమిషన్ల కోసమే వేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం వేస్తున్నారా అనేటటువంటిది సందేహమే సార్. నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అంటారు? పాటించట్లేదు సార్. అది ముఖ్యంగా మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నర్సయ్య గారు. మొత్తానికి అక్కడ బాచ్పల్లిలో ఉంటున్నటువంటి స్థానికులు ఫోన్ చేసి మరి చాలా వరకు కూడా రోడ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతూ ఉంది, నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు, రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి, గుంతలు పడుతూ ఉన్నాయి, నిత్యం నరకం చూస్తూ ఉన్నాం బండ్ల మీద పోయేటప్పుడు. రాత్రి వేళ స్ట్రీట్ లైట్లు కూడా ప్రాపర్గా వెలగట్లేదు, అదేవిధంగా కుక్కల బెడద కూడా ఎక్కువగా వేధిస్తుంది, ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఈ సమస్యల మీద పలుమార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రైనేజీ విషయం కావచ్చు, తాగునీటిలో కూడా కొంత మరి మురికి నీరు వస్తూ ఉంది, మురికి నీరు సప్లై అవుతుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి తాగునీటి విషయంలో మరి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నీటి సప్లై విభాగం ఏదైతే వాటర్ బోర్డు ఉందో మరి ఈ రకమైనటువంటి నల్లాల లీకేజ్ విషయంలో మరి మురికి నీరు సప్లై చేయడంలో మరి ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మరి దాని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా రిపోర్టర్ సోమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సోమేష్, ఇప్పుడు కాలర్ ఫోన్ చేస్తూ మనతో అనేక సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లైలో కూడా మరి మురికి నీరు సప్లై అవుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి, రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్లు కూడా ప్రాపర్గా వెలగట్లేదు, కుక్కల బెడద కూడా పెద్దగా ఉంది. దీని మీద అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సోమేష్. ఎస్ సూర్యప్రకాష్, ఖచ్చితంగా అంటే ఏదైనా సరే వీళ్ళైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులకైతే స్థానికులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల అయితే కంప్లైంట్ చేసినప్పటికీ మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లు కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రోడ్ల నిర్మాణం, రోడ్లు ఏదైతే రోడ్ల ఆక్రమణకు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి గుంటల్లో కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీ అస్తవ్యస్తం అయినటువంటి పరిస్థితులలో కావచ్చు, అదేవిధంగా ఫుట్పాత్ల మీద నడుస్తున్నటువంటి పాదచర్లకైతే ఫుట్పాత్ అక్రమాలకు గురవుతాయో వీటన్నిటికి కూడా ప్రజలైతే అనేక సార్లు అయితే విసుగు చెంది కూడా దీనికి పరిష్కారం లేదంటూ కూడా విసుగు చెంది అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులకైతే ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో కూడా ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లయితే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు వీళ్ళు అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ప్రభుత్వం నుంచి లక్షల జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల కోసం ఎందుకు వీళ్ళు చేయడం లేదంటూ కూడా వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే విజిట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మరొకసారి కూడా ప్రజలకు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉంటది. మరి ఇలాంటి అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే గానీ ఇలా ఇప్పుడు మామూలుగా రోడ్డు పైన నడుస్తున్నటువంటి క్రమంలో వీధి కుక్కలు కావచ్చు, నైట్ టైంలో వెళ్తున్నటువంటి క్రమంలో వీధి దీపాలు అయితే వెలగనటువంటి పరిస్థితి అయితే లేదు, ఎక్కడ కూడా వెలగట్లేదంటూ కూడా ఆ స్థానికులు అయితే ఆ కాలనీ వాసులు అయితే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. మరి వీధి దీపాలకు సంబంధించి కావచ్చు, వీధి కుక్కలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే అధికారుల పైన అయితే ఉంటది. కానీ ఈ అధికారులు అయితే ఎందుకు స్పందించకుండా ఉంటున్నారంటే ఖచ్చితంగా కూడా వీళ్ళైతే లంచావతారాలు ఎత్తి వాళ్ళు ఇచ్చేటువంటి మత్తులో ఉండి వీళ్ళు ఈ విధంగా అయితే నిమ్మకు నీరెత్తినట్లు కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు అయితే రోడ్లు గుంతలు ఏర్పడినప్పుడు దాన్ని అయితే నిర్వహించాల్సిన అయితే అధికారులు అయితే దాని తనిఖీలు నిర్వహించాలి.
కానీ పూర్తి స్థాయిలో మాత్రం దాన్ని పరిష్కారం చూపాలి. కానీ అధికారులు మాత్రం ప్యాచ్ వర్కులు చేసి తాత్కాలికంగా ఇటు కాంట్రాక్టులతో చేతులు కలుపుకొని చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ వర్షాకాలంలో అయితే ముఖ్యంగా డ్రైనేజ్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి క్రమంలో డ్రైనేజ్ ఎక్కడైతే అలా ఉంటుందో ఆ డ్రైనేజీని అయితే సక్రమంగా ఉండేటట్టు కూడా వాళ్ళైతే చర్యలు తీసుకోవాలి. కానీ ముఖ్యంగా అయితే డ్రైనేజ్ వ్యవస్థలో ఉంటాయో దాంట్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దోమల బెడద అయితే విపరీతంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నటువంటి కాలనీ చిన్నపిల్లలు ఉంటారు, నడిచే క్రమంలో ఆ దోమల వల్ల అయితే మాకు అనేక రోగాలు వచ్చేటువంటి సోమేష్, ప్రధానంగా అక్కడ మరి రోడ్లన్నీ కూడా ఆక్రమణకు గురి కావటం, అదేవిధంగా మరి ఆ స్ట్రీట్ వెండర్స్ మొత్తం రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవటం, ఆ వ్యాపారాలు పెట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర కొన్ని లక్షలు వసూలు చేసి వాళ్ళకి బాక్స్ ఏదైతే ఉందో వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే చిరు వ్యాపారాల దగ్గర నుంచి లక్షల్లో ఆ దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. దీని వెనుక అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ రకమైనటువంటి వ్యాపారం దందా చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి స్ట్రీట్ వెండర్లు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతా ఉన్నాయి. వీటిని క్లియర్ చేయాలని చెప్పేసి ఫిర్యాదులు వచ్చినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ సూర్యప్రకాష్, ఇక్కడ మనతో కూడా మాట్లాడడానికి అయితే కొంతమంది బాధితులు అయితే వచ్చారు. ఇక్కడ అధికారులు పట్టించుకుంటున్నారు లేదని కూడా దీని మీద అయితే మాట్లాడడానికి కూడా మనతో అడిగినారు. మేడం చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి విషయం ఏంటి, ప్రాబ్లం ఏంటి? నేను ఉండేది ఇక్కడ ఆంజనేయ నగర్ అండి, ముసాపేట ఆంజనేయ నగర్లో ఉంటాము. సమస్యలు చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో పలు విధాలుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా మొద్దు నిద్రపోతోంది. చెప్పిన ఒకసారి 2 సార్లు మాత్రమే యాక్షన్లోకి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం అనేది అసలు చేయడం లేదు. మీరు ఒక 5-6 ఇంటికి ఒకసారి ఇక్కడున్న స్లమ్ బస్తీలో కానీ కాలనీలలో తిరగండి. అసలు దోమలు, విపరీతమైన దోమలు, డ్రైనేజ్ కరెక్షన్, చాలా విపరీతమైన బాధలు అంటే చెప్పలేనివి. పిల్లలైతే జ్వరాలతో అల్లాడుతున్నారు. స్థానికంగా ఉన్నది గుర్రం డెక్కతో నిండిపోయింది. చెరువులు మురికి కూపాల్లాగా తయారైపోయినాయి. అసలు వాటి మీద మందు చల్లడమా లేక శాశ్వత పరిష్కారం చేయడమా అనేది లేదు. మనం ఎప్పుడైనా వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇస్తే గనక 1-2 సార్లు ఇళ్ల ముందు వచ్చి ఇంత ఏదో మందు కొట్టి పోతారు, అంతే. మళ్ళీ యథావిధి ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి, సేమ్ అదే ప్రాబ్లము, అదే ఫేస్ చేస్తానే ఉన్నాము. ఇంకా కాలువలు చూస్తే భయంకరమైన స్లమ్ బస్తీలలో చూడండి, ముసాపేట్లో విపరీతమైన గబ్బు వాసన, దానికి తోడు ఆ గుర్రం డెక్క వల్ల ఇంటింటికి దోమల సమస్య, విపరీతమైన సమస్య, పెద్ద సమస్య అది. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటనేది మీరే తెలుసుకోవాలా. అంటే మీకున్నటువంటి కూడా అంటే తాత్కాలికంగా వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అయితే శాశ్వతంగా చేయలేదు అంటున్నారు. మరి దీనిపైన అధికారులు అంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు మేడం? ఇంతకుముందు అధికారులను అడిగితే అప్పుడు జిహెచ్ఎంసీలో ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్య ఏంటనేది తెలియదు. ఇక్కడ చూస్తేనేమో గుర్రం డెక్క గురించి లంచాలు అడిగారని ఒక అధికారిని పట్టుకోవడం జరిగింది. కానీ ఆ గుర్రం డెక్క తీయలేదు. పైగా ఒక వారం రోజుల లోపల కొంచెం పరిష్కారం చేస్తామన్నారు, అది తూతు మంత్రంలానే జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ యథావిధిగా అయిపోయింది. పరిస్థితి ఏంటంటే కాలనీ వాసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ పరిస్థితి అంతే అనేది జనాలకు కూడా మొద్దు నిద్రలో ఉన్న జిహెచ్ఎంసీ అని మేము కూడా ఇప్పుడు అసలు కంప్లైంట్ ఇవ్వాలా, మళ్ళీ దోమల గురించి మేము ధర్నాలు చేయాలా కార్యక్రమం అవుతుందండి. సోమేష్, శానిటేషన్ అధికారులు ప్రతిరోజు కూడా మరి ఫాగింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దోమల నివారణకి. మరి శానిటేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావాలి, వస్తున్నారా లేదా, మరి దానికి సంబంధించిన వివరాలు అడగండి. ఉందని చెప్పేసి మీకేమైనా హామీలు ఇవ్వడం కానీ త్వరలో కూడా ఈ పరిష్కారం చేస్తామని కూడా ఏమైనా చెప్తున్నారా? ఇక ముందు కంప్లైంట్స్ ఇస్తే ఏమన్నారంటే గుర్రం డెక్క ఎక్కువైంది, ఆ గుర్రం డెక్క తీస్తేనే దోమల సమస్య పరిష్కారం అవుతుంది, అది ఒక 1,40,000 వరకు ఉంది. 1,40,000 రూపాయలు జనాలలో మాకు తెలిసిన మాట ఏంటంటే 40,000 లంచం అడిగితే ఏదో అధికారికి ఏదో ప్రాబ్లం అయిందని ఇక్కడే సిబిఐ కేసు అయింది, గొడవ అయింది, దానివల్ల అది ఆగిపోయింది అన్నారు. తర్వాత వస్తారన్నారు. తాత్కాలికంగా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2-3 సార్లు గుర్రం డెక్క తీయడం జరిగింది. అది శాశ్వత పరిష్కారం కాదు. మరి శాశ్వత పరిష్కారం చేయాలి అంటే జిహెచ్ఎంసీ ఈ మొద్దు నిద్రలకి వెళ్ళి బయటికి రావాలా, జనాలను పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయడానికే వచ్చాము. ఇంతకుముందు పలు విధాలుగా కాలనీ నుంచి ఇచ్చాము, మా ఏరియా స్లమ్ ఏరియాల నుంచి జనాలం వచ్చి ఇక్కడ ధర్నాలు కూడా చేసినాం. అయినా కానీ దోమలకి పరిష్కారం లేదు, ఏ సమస్య లేదు. దోమలకే కాదు,
చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మూసాపేట వాస్తవులకి చెప్పి 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 లాస్ట్కి ఏమైపోయిందంటే జిహెచ్ఎంసీలో కంప్లైంట్లు తీసుకుంటారు కానీ నివారణ జరగదు అనేది జనాలకు అర్థమవుతుంది. మేము చెప్తే యాక్షన్లోకి వస్తారు, 1-2 సార్లు వస్తారు. పై మంత్రం, అది పై మంత్రం చేస్తే మాకు ఎట్టి పరిస్థితుల్లో నివారణ అనేది జరగదు. అది క్షేత్రస్థాయిలో వెళ్ళి దాన్ని మొత్తం కూరంకుశంగా తీస్తే తప్ప అది కానే కాదు. మరి అధికారులే అలా ఉంటే మరి మా పరిస్థితి ఏంటి? జనాలకు మీరు ఒక 6 రండి, మీరు లైవ్లో చూద్దరు కానీ ప్రతి ఏరియాలో చూడండి. దోమలంటే మీరు నిలబడలేరు. మైక్ పట్టుకెళ్ళి నిలబెడితే ఇక్కడ 1,00,000 దోమలు వస్తాయి. ఇది పరిస్థితి. ఎస్ సూర్యప్రకాష్, ఇది పరిస్థితి. మూసాపేటలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, దోమల బెడద కావచ్చు, సాయంత్రం అయితే వీధి దీపాల సమస్య కావచ్చు, ఫుట్పాత్ సమస్య కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టు కూడా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే వారి యొక్క ఆరోపణలు అయితే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన అనేక మార్లు కూడా ఇక్కడ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా తూతు మంత్రంగా వాళ్ళు విజిట్ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా శాశ్వతంగా కూడా పరిష్కారం అయ్యే దిశగా అయితే వాళ్ళు అడుగులు వేయట్లేదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పబ్లిక్ కాలర్ సంజయ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. సార్, ఈరోజు కూకట్పల్లి జోనల్ పరిధిలో మరి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పేసి ప్రధానంగా మరి అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మరి మీ దగ్గర మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి? మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు? పద్మారావు నగర్ సికింద్రాబాద్ అండి. ఎక్కడండి? పద్మారావు నగర్ సికింద్రాబాద్. ఓకే. మా దగ్గర అండి మెయిన్ రోడ్ లో 2 గుంటలు పడ్డాయండి, పెద్ద పెద్దవి, రోడ్ కటింగ్ లో. మేము దానికి ఫోటో తీసి జిహెచ్ఎంసీ యాప్ లో కంప్లైంట్ ఇచ్చి 15 రోజులు అయిందండి. ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారండి, మా దగ్గర ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు, మేము చేయలేము, మీరే ఏదైనా ఉంటే చేసుకోమంటున్నారండి. ఇది మెయిన్ రోడ్ సార్, టువర్డ్స్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్, పిల్లర్ నంబర్ 1009 పక్కన. అంటే వాళ్ళు ఆ నిర్మాణ పనులు కావచ్చు, ఆ రిపేర్ పనులు వాళ్ళు చేయరంటున్నా, జిహెచ్ఎంసీ వాళ్ళు చేయరంటున్నా, ఎవరికి చెప్పుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసేశారట జిహెచ్ఎంసీలో అవన్నీ. ఎవరు చేస్తారో అని కూడా చెప్పట్లేదండి. గతంలో సార్ మనం కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళ చిన్న మినీ వ్యాన్ వచ్చేసి ఆ పాట్ హోల్స్ ని బీటీ తోటి క్లోజ్ చేసిపోయేదండి. కానీ ఇప్పుడట ఆ సిస్టమ్ తీసేశారటండి. ఇప్పుడు ఎవరు చెయ్యరట వాళ్ళు. మరి ఎవరికి ఇవ్వాలండి మేము కంప్లైంట్? ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళు ప్రాపర్గా చెప్పట్లేదా? చెప్పట్లేదండి. నా కంప్లైంట్ ఇంకా అలాగే ఉందండి వాళ్ళ యాప్ లో. ఆ రోడ్ల సమస్యతో పాటు వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు అక్కడ? మనం అన్ని ట్యాక్సులు కట్టి మెయిన్ రోడ్ లో ఉంటున్నాం మనము, టువర్డ్స్ గాంధీ హాస్పిటల్. పెద్ద పెద్ద దాదాపు 10 అడుగుల గుంట పడిపోయిందండి, 2 ఒక 10 feet డిస్టెన్స్ లో 2 గుంటలు. ఆ రోడ్ల సమస్యతో పాటు వేరే ఇబ్బందులు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వేరే ఇబ్బందులు ఏముందండి, ఇప్పుడు ఈ చెత్త ఉందండి, చెత్త గట్ట వాళ్ళకి రాడట, మన ఇంటికి వచ్చేటోడే ఎత్తుకపోవాలట. ఆ ఇంటికి వచ్చేటోడు ఏదైనా ఎక్స్ట్రా చెత్త ఉంటే 200 ఇవ్వండి, 500 ఇవ్వండి అంటున్నాడు వాడు. మరి కార్పొరేటర్స్ ఎవరు లేరు, ఎవరిని కంప్లైంట్ చేయాలంటే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే పాలక వర్గం లేదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగుతుంది, అధికారులకే కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి ఇప్పుడు మనం యాప్ లో అంటే అధికారులకే కదా సార్ కంప్లైంట్ ఇచ్చేది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వాళ్ళే సంజయ్ గారు, థ్యాంక్ యూ అండి. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద గుంతలు పడితే దాని మీద ఫిర్యాదు చేసి యాప్లో జిహెచ్ఎంసీ యాప్లో ఫిర్యాదు చేసినా కూడా 15 రోజులైనా కూడా దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సివిఆర్ న్యూస్తో మాట్లాడినటువంటి మహిళ కూడా అనేక ఇబ్బందులు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నీటి వనరులో ఉన్నటువంటి ఆ గుర్రపు టెక్కను కూడా తొలగించట్లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు. అది తొలగించడానికి కూడా లంచాలు అడుగుతున్నారు శానిటేషన్ సిబ్బంది. అందువల్లనే అది పెండింగ్ పడిపోతుందని చెప్పేసి ఆరోపణలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిత్యం దోమలతోని ఇబ్బందులు పడుతున్నాము, సరిగా ఫాగింగ్ కూడా చేయట్లేదు వీధుల్లో, ఇళ్ల పక్కన అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేయడం జరుగుతుంది. సోమేష్, మరొక కాలర్ రవీందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. రవీందర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీ దృష్టికి వచ్చినటువంటి ముఖ్యంగా కూకట్పల్లి జోనల్ పరిధిలో మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి? కూకట్పల్లిలో మెట్రో స్టేషన్ పక్కన అంతా లేడీస్ అంతా గలీజ్గా ఉంటారు. మరి అందరు పొద్దుగూకులు అలాగే ఉంటారు. పోలీసులు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అందరు ఏం చేస్తుంటారు? కేపీహెచ్బి ఉంది కదా, హౌసింగ్ బోర్డు కాలనీ, అవును, మెట్రో స్టేషన్ పక్కన
అంటే పబ్లిక్ న్యూసెన్స్గా ఉంది అక్కడ. ఇంత అశ్లీలంగా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు సార్? పట్టించుకోవాలి కదా కాస్త. అంటే రవీంద్ర గారు అక్కడ పబ్లిక్ న్యూసెన్స్గా ఉందా, ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బందులే కదా సార్. ఇప్పుడు పొద్దుగోకులు పిల్లలు తిరుగుతూ ఉంటారు, స్కూల్ పిల్లలు, కోచింగ్ సెంటర్కి వచ్చిన పిల్లలు వాళ్ళు. అవును, పిల్లలు తిరుగుతుంటారు, ఫ్యామిలీస్ కూడా తిరుగుతుంటారు, ఆ మెట్రో స్టేషన్కి వస్తూ పోతూ ఉంటారు. మరి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు దాని మీద మరి అలాంటి న్యూసెన్స్ మీద ఏమన్నా అధికారులకు ఫిర్యాదు చేశారా మీరు గతంలో? ఏం పేపర్లలోనే వస్తుంది పుంకాలుగా. మరి పేపర్లో వచ్చినప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా అక్కడ? ఏముండదు. ఏముంటుంది సార్, ఎక్కడ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఆ కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర మరి ఈ రకమైనటువంటి కొంతమంది మహిళలు అసభ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పబ్లిక్ న్యూసెన్స్గా ఉంది. వచ్చినటువంటి పిల్లలు కావచ్చు, పిల్లలతో వెళ్ళేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు కొంత న్యూసెన్స్గా ఉంటుంది, ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. సోమేష్ ఫైనల్గా చెప్పండి, మరి జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయం సంబంధించి మరి కమిషనర్ మరి ఈ సమస్యల మీద ఏమైనా రెస్పాండ్ అవుతున్నాడా, మరి వచ్చేటటువంటి ఫిర్యాదుల మీద ఎందుకు స్పందించట్లేదు పబ్లిక్ ఇష్యూస్ మీద? ఎస్ సురేష్, ఖచ్చితంగా అంటే ఇక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో అనేక ఫిర్యాదులతోటైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇటు దోమల బెడద కావచ్చు, అక్రమాలు కావచ్చు, రోడ్డు బెడదలు కావచ్చు, ఇటు ఫుట్పాత్ల ఆక్రమణలు కావచ్చు, అదేవిధంగా ఇటు వీధి కుక్కల బెడద కావచ్చు, అనేక దోమల సమస్య కావచ్చు, అనేక సమస్యల నేపథ్యంలో మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి స్థానికులు కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ అధికారులు అయితే నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా మనకు కొట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వచ్చినటువంటి క్రమంలో మాత్రం ఖచ్చితంగా అధికారులు అయితే స్థానికంగా విజిట్ చేసి ఆ సమస్యకైతే తాత్కాలికంగా పరిష్కారంగా పూర్తి స్థాయిలో కూడా ఆ సమస్య రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏమి కూడా జరగకుండా ఉందంటూ కూడా స్థానికులు అయితే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారైతే ఇప్పటికైనా ఈ నిద్రమత్తును వీడి ప్రజల కోసం అయితే కొంచెం వాళ్ళైతే ఏదైతే విజిట్ చేయాలి, మా సమస్యను అయితే తాత్కాలికంగా కూడా శాశ్వతంగా కూడా పరిష్కారం చూపాలంటూ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. దీనిపైన కమిషనర్ కూడా కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో కూడా కమిషనర్ అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అధికారుల పైన అయితే ఇటు చర్యలు కూడా చేపడతామంటూ కూడా చెప్తున్నటువంటి ఉంది. మొత్తానికి కూకట్పల్లి జోనల్ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మరి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏసీబీ రైడ్స్లో దాదాపు 15 లక్షల రూపాయలు ఒక కాంట్రాక్టర్ బిల్లుని క్లియర్ చేయడం కోసం చెప్పేసి కాంట్రాక్టర్ దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులు దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎస్సీ స్థాయి అధికారులే ఈ రకంగా అవినీతి పాల్పడితే కింది స్థాయి అధికారుల పరిస్థితి ఏంటనేది కూడా క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ పనులు కావచ్చు, నిర్మాణ పనులు కావచ్చు, భవన నిర్మాణ అనుమతుల్లో కావచ్చు, అదేవిధంగా ఆక్రమణలు తొలగించడానికి పబ్లిక్ ప్లేస్లు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణకు గురవుతున్న దాని మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరి దీని మీద కమిషనర్ ఏ రకంగా స్పందిస్తాడనేది చూడాలి.